दोषचिन्तनविधौ नुमनङ्मा कृताः श्रीसत्यात्मगुरो त्वदङ्घ्रियुगलं हित्वा न मे सद्गतिः। वेदेशमुनिसत्पाद सेवा सम्प्राप्तवैभवान् यादवार्यान् वरसुधा टीकाकारान् वयं नमः। पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ते गुरून् मम। श्रीगुरुभ्यो नमः। नारायणाय परिपूर्णगुणार्णवाय विश्वोदयस्थितिलयो नियतिप्रदाय ज्ञानप्रदाय विबुधा सुरसौख्यदुःखसत्कारणाय वितताय नमो नमस्ते। नारायणं गुरुं जगदेकनाथं भक्तप्रियं सकललोकनमस्कृतं च त्रैगुण्यवर्जितमजं विभुमद्यमीशं वन्दे भवग्नममरासुरसिद्धवन्द्यम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। लक्ष्मीनारायणं नत्वा पूर्णबोधान् गुरूनपि कुर्मः श्रीकृष्णगीतायाः भाष्याद्युक्तार्थसङ्ग्रहम्। धृतराष्ट्रोवाच धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेतायुत्सवः मामकाः पाण्डवाश्चैव किमकुर्वत सञ्जय। श्रीगुरुभ्यो नमः। स्वस्य सुसतामखिलसन्मङ्गलानि भवन्तु। श्लोकैकपठनश्रवणमात्रेण वक्तुश्च श्रोतॄणां निखिलकलिकृतकल्मषापनोदनपटतरे धर्माद्यखिलपुरुषार्थसाधने पूते श्रीमद्भगवद्गीतायां त्रयोदशोऽध्यायः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम् हरिः ओम् हरिः ओम्। अर्जुन उवाच प्रकृतिं पुरुषं चैव क्षेत्रं क्षेत्रज्ञमेव च एतद्वेदितुमिच्छामि ज्ञानं ज्ञेयं च केशव। प्रकृतिं पुरुषं चैव क्षेत्रं क्षेत्रज्ञमेव च एतद्वेदितुमिच्छामि ज्ञानं ज्ञेयं च केशव। శ్రీగురుభ్యో నమః। ఓం. శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి ఉపదేశం చేసిన భగవద్గీతలో 13వ అధ్యాయం ప్రకృతి పురుషుల గురించి ప్రస్తావన చేసేటటువంటి అధ్యాయం. విశేషంగా మోక్ష ప్రాప్తికి ఈ జ్ఞానం అనేది అనివార్యం అని చెబుతాడు శ్రీకృష్ణ పరమాత్మ. నానా రీతిగా తత్వాలు తత్వజ్ఞానాన్ని చెబుతూ 13వ అధ్యాయానికి విశేషంగా భగవంతుడి అధీనంలో ఉండేటటువంటి ఎటువంటి తత్వాలు అనేవి ఉన్నాయో వాటి గురించి ప్రస్తావన అనేది చేశారు. ఇవాళ గీతా జయంతి కాబట్టి కొద్దిగా అయినా కూడా భగవద్గీత శ్రవణము చేయాలి అని భగవద్ అనుగ్రహంతో ఉన్న ఓ ప్రయత్నాన్ని మనం చేస్తూ ఉన్నాం. సామాన్యంగా భగవద్గీత అనేది చాలా విస్తారం. చూడ్డానికి 18 అధ్యాయాలే ఉన్నా ఎన్నో అద్భుతమైన తత్వాలు అనేవి చాలా విస్తారంగా చెప్పబడి ఉన్నాయి. భగవద్గీతకే శ్రీమన్ మధ్వాచార్యుల వారు భగవద్గీత భాష్యం, భగవద్గీత తాత్పర్యం అని 2 గ్రంథాలను రాశారు. బ్రహ్మసూత్రాలకి 4 గ్రంథాలు రాశారు. మహాభారతాది పురాణాదులకి ఒకటొకటి గ్రంథాలు రాసి ముగించారు. కానీ భగవద్గీతకి మాత్రం 2 గ్రంథాలను రచించారు శ్రీమన్ మధ్వాచార్యులు వారు. అది తారతమ్యం స్పష్టంగా తెలియజేస్తుంది. పురాణాదుల కంటే చాలా సర్వోత్తమమైనది, శ్రేష్టమైనది భగవద్గీత. భగవద్గీత కంటే ఇంకా ఎంతో ఉత్తమమైనటువంటిది బ్రహ్మసూత్రాలు. యద్యపి వేదవ్యాస పరమాత్ముడి చేతే రచించబడినవి 2 కూడా, కానీ వేదవ్యాస పరమాత్మే సకల పురాణాలు రచించిన
ఆ పురాణాల్లో కొన్ని పురాణాలకి సాత్విక పురాణాల్లోని ఇంకొన్ని విశేషమైన పురాణాలకి అధికమైనటువంటి పుణ్యఫలం అనేది చెప్పినది మనం విని ఉన్నాం. అటువంటిది బ్రహ్మసూత్రాలు అనేది చాలా ఉత్తమమైనది, సర్వోత్తమమైనది, మీమాంసా శాస్త్రం అది. అటువంటి బ్రహ్మసూత్రాల్లోనూ కూడా చెప్పినది ప్రమాణంగా స్వీకరించి బ్రహ్మసూత్రాల్లో చెప్పినదే నేను ఇక్కడ చెప్తూ ఉన్నాను అని అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్ భగవద్గీతలో. యద్యపి రాసింది రెండు పరమాత్మయే, వేదవ్యాస రూపంతో సూత్రాలను రాశారు. కృష్ణ పరమాత్ముడి రూపముతో అదే వేదవ్యాస పరమాత్మ అర్జునుడికి భగవద్గీతని ఉపదేశం అనేది చేశారు. మొత్తానికి భగవద్గీతకి సంబంధించి రెండు గ్రంథాలు, తాత్పర్యం మరియు భాష్యం. ఇది బ్రహ్మసూత్రాలకి అనువ్యాఖ్యానం, భాష్యం మొదలైనవన్నీ కూడా ఉన్నాయి. ఇలా ఉండగా 13వ అధ్యాయంలో ప్రకృతి పురుషుల గురించి విశేషమైనటువంటి పరిజ్ఞానాన్ని కలగజేయవలసిందిగా అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్ముణ్ణి అడిగాడు. ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞమేవ చ ఏతద్ వేదితుమిచ్ఛామి జ్ఞానం జ్ఞేయం చ కేశవ. ప్రకృతి మరియు పురుషుడు ఈ రెండిటి గురించి కూడా తెలియజేయండి. అలాగే క్షేత్రం మరియు క్షేత్రజ్ఞుడు ఈ రెండిటి గురించి కూడా తెలియజేయండి అని అంటాడు అర్జునుడు. ఇక్కడ ప్రకృతి పురుషం అని తీసుకున్న, క్షేత్రం క్షేత్రజ్ఞం అని తీసుకున్న రెండు సంబంధించి ఒకటే, శబ్దాలు మార్చారు అంతే. కొంతమంది ప్రకృతి అంటారు, ప్రకృతిని నియమన చేసే భగవంతుణ్ణి పురుష అని అంటారు. అదే ప్రకృతిని కొంతమంది క్షేత్రం అని కూడా అంటారు. దాని గురించి తెలుసుకుని ఉన్నటువంటి వాడిని క్షేత్రజ్ఞుడు అని కూడా అంటారు. ఇలా ఉండగా క్షేత్రం అంటే ఏదో తీర్థక్షేత్రం అని అనుకోకండి. ప్రకృతి క్షేత్రం రెండూ కూడా ఒకటే, పర్యాయ పదాలు. ప్రకృతి అనేది చాలా మందికి తెలుసు, కానీ అదే ప్రకృతిని క్షేత్రం అని కూడా అంటారు అనే విషయాన్ని అర్జునుడు తెలుసుకుని ఉన్నవాడే. ఆ విషయాన్ని ఇక్కడ విశేషంగా తెలియజేయవలసిందిగా ప్రస్తావన అనేది చేశాడు. ఇలా ఉండగా వెనక ఓ 6 అధ్యాయాలలో ఎన్నో తత్వాల్ని చెప్పాడు భగవంతుడు. వెనకటి 6 అధ్యాయాల్లో ఉండేటటువంటి తత్వాల సంగ్రహ రూపంగా 13వ అధ్యాయాన్ని మనకు తెలుపుతూ ఉన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ప్రథమ 6 అధ్యాయాల్లో త్రైగుణ్య విషయావేదా ఇవే మొదలైనటువంటి శ్లోకాలతో విశేషంగా జ్ఞాన సాధనని ప్రచురంగా చెప్పాడు భగవంతుడు. ఇక 6 నుంచి ముందు సమాప్తి అయ్యేంత వరకు కూడా ఏదైతే 6 అధ్యాయాల్లో తెలిపాడో శ్రీకృష్ణ పరమాత్మ, అటువంటి విషయాన్నే వివరించి విస్తారంగా చెబుతాడు. ఇక ద్వితీయాధ్యాయానికి సంబంధించి నత్వేవాహం జాతునాసం నత్వం నేమే జనాధిపాహ అనే శ్లోకాన్ని చెబుతూ జీవుడి నిత్యత్వాన్ని, శరీరం యొక్క అనిత్యత్వాన్ని కూడా ప్రస్తావన చేశాడు శ్రీకృష్ణ పరమాత్మ. జీవస్వరూపం నిత్యం, జీవుడి శరీరం మాత్రం అనిత్యం అనే మాటని అక్కడ ప్రస్తావన అనేది చేశారు.
ఇక రెండవ 6 భాగాలు చేస్తే మొదటి 6 అధ్యాయాల దాకా ప్రచురంగా జ్ఞాన సాధనని చెప్పి తర్వాత వచ్చే రెండవ 6 అధ్యాయాల గుంపులో భగవత్ స్వరూపాన్ని తెలిపాడు శ్రీకృష్ణ పరమాత్మ. భూమిరాపో నలో వాయు అనబడేటటువంటి శ్లోకం అది సప్తమ అధ్యాయం దాకా వచ్చేటటువంటిది. సప్తమ అధ్యాయంలో 4వది. అలాంటి భూమిరాపో నలో వాయు అనేటటువంటి విషయాన్ని ప్రస్తావన చేసి వాటిని క్షేత్రం అని క్షేత్ర శబ్దముతో పలికాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఈ భూమిరాపో నలో వాయు ఈ సమగ్రమైన క్షేత్రాలలో భగవంతుడు నిత్యము కూడా సన్నిహితుడై ఉంటాడు. భగవంతుడి సన్నిధానంతో యుక్తమై ఉన్నవి ఇవన్నీ కూడా అని వెనకే చెప్పారు. కానీ అంత స్పష్టంగా వెనక చెప్పలేదు. అది ఇంకా స్పష్టంగా మనకు అర్థం అవ్వాలి అనే ఉద్దేశంతో ఇదివరకటి అధ్యాయాలు ఏదైతే చెప్పారో అటువంటి విషయాన్ని సంక్షేపం చేసి ఇక్కడ అర్జునుడి ప్రశ్నకి సమాధానంగా చెబుతూ సుమారుగా 35 శ్లోకాలతో వెనకటి అధ్యాయాల్లో ఉండేటటువంటి విషయాలన్నిటి కూడా సంగ్రహం చేసి చెబుతాడు పరమాత్మ. ఇక్కడ ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞమేవచ అనే సందర్భంలో ప్రకృతి అంటే ప్రకృతి, పురుషం అంటే జీవుణ్ణి కూడా వివక్ష చేసి జీవుడి గురించి కూడా చెప్పండి, జీవుడికి నియామకుడై ఉన్న పరమాత్ముడి యొక్క విషయాన్ని కూడా చెప్పండి అని అడుగుతూ ప్రకృతి పురుషులు, ఆ ప్రకృతి జడమైనది, పురుషుడు జీవుడు చేతనుడు, ఈ రెండిటికి సంబంధం అనేది ఎలా కలిగినది, ఎక్కడ కలిగినదో దాన్ని క్షేత్రం అని వివక్ష చేశారు. ప్రకృతికి పురుషుడికి సంబంధం కలిగినటువంటి ప్రదేశాన్ని, ఆ ప్రాంతాలన్నింటినీ కూడా క్షేత్రం అని తీసుకున్నారు. వాటి గురించి క్షేత్రజ్ఞుడు తెలుసుకుని ఉన్నవాడు ఎవరు అనేటటువంటి విషయాన్ని కూడా చెప్పవలసిందిగా అర్జునుడు అడుగుతూ ఉన్నాడు. అంతేకాకుండా జ్ఞానం అంటే ఏమిటి, జ్ఞేయమైనటువంటిది ఏది, ఏది ముఖ్యంగా తెలుసుకోవలసినవి ఎన్నో ఉన్నాయి, చాలా చాలా ముఖ్యంగా తెలుసుకోవలసినది ఏది, ఆ తెలుసుకోవలసిన విషయానికి సంబంధించిన సామాన్య జ్ఞానం అదేమిటో చెప్పండి అని ఈ రకంగా ప్రశ్నని అడిగాడు అర్జునుడు. ప్రకృతి పురుషుడు, క్షేత్రము క్షేత్రజ్ఞుడు, జ్ఞానము జ్ఞేయము, వీటన్నిటినీ కూడా చెప్పండి అని 6 విషయాలని ప్రస్తావన చేశాడు అర్జునుడు. దానికి శ్రీకృష్ణ పరమాత్మ ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేత్తి తత్ ప్రాహుః క్షేత్రజ్ఞం ఇతి తద్విదః. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞం ఇతి తద్విదః. ఇదం శరీరం కౌంతేయ, ఈ శరీరాన్నే క్షేత్రము అని అంటారు అని అన్నట్టయింది శ్రీకృష్ణ పరమాత్ముడు. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే, ఇదం ఎదురుగా కనిపించేటటువంటి శరీరం ఏదైతే ఉందో దీన్నే క్షేత్రం అని అంటారు అర్జున. దీని గురించి ఎవరు తెలుసుకుని ఉన్నాడో అటువంటి వాడిని క్షేత్రజ్ఞుడు అని అంటారు అని చెప్పా. సామాన్య అర్థాలుగా శ్లోకాన్ని చూస్తే మనకు ఇంతే అర్థమవుతుంది. ఈ లెక్క మీదే ఇతర సిద్ధాంతాలలో క్షేత్రం అంటే శరీరం, క్షేత్రజ్ఞుడు అంటే జీవుడు,
జీవుడి కంటే భిన్నమైన బ్రహ్మ అనే పదార్థం లేదు. జీవుడి కంటే భిన్నమైన వేరే పదార్థాలు అనేవి లేవు. జీవుడి యందు అధ్యాసితమై ఆరోపితమై ఈ జగత్తు మొదలైనవి ఏవైతే కంటికి కనిపిస్తున్నాయో ఇవన్నీ కూడా ఉన్నాయి అని ఇతర సిద్ధాంతాల వాళ్ళు చెబుతారు. ఈ శ్లోకాన్ని సామాన్యంగా అర్థం చేసుకుంటే ఇంతే అర్థమవుతుంది. శరీరం అంటే శరీరం అందరికీ తెలిసినదే. అటువంటి ఆ శరీరం గురించి ఎవరికి ఎక్కువ తెలిసి ఉంటుంది? లోపల ఉండే జీవుడికి తెలుస్తుంది. వాడి శరీరం గురించి వాడికే ఎక్కువగా తెలుసుగా. వాళ్లకు వాళ్ళ శరీరాల గురించి తెలుసుంటుంది. ఈ లెక్కలో తీసుకుంటే శరీరం అంటే ఇదే పంచభౌతికమైనది. దీని గురించి తెలుసుకుని ఉన్నవాడు జీవుడు. ఆ జీవుడు అంటే జీవుడే పరబ్రహ్మ. అతన్నే క్షేత్రజ్ఞుడు అని అంటారు. ఎవరు జీవుడిని సరిగ్గా తెలుసుకుని ఉన్నాడో అతడు జ్ఞాని అవుతాడు అని ఇతర సిద్ధాంతాల్లో చెప్పారు. కానీ అది సరైనటువంటి సమాధానం కాదు. ఎందుకు అంటే ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞమేవచ అనే ప్రశ్నలోనే అర్జునుడికి స్పష్టంగా తెలుసు. ప్రకృతి వేరు, పురుష శబ్దంతో జీవుణ్ణి వివక్ష చేసుకొని జీవుడు వేరు, క్షేత్రం వేరు, క్షేత్రజ్ఞుడు వేరు. ఒకవేళ శరీరమే క్షేత్రం అని తీసుకొని శరీరాన్ని తెలుసుకుని ఉన్న జీవుణ్ణే క్షేత్రజ్ఞుడు అని చెప్పాల్సిన అవసరం అయి ఉంటే, అదే ఉద్దేశం అయి ఉంటే పురుషుడి గురించి ప్రస్తావన చేయాల్సిన అవసరం లేదుగా అర్జునుడికి. కానీ ప్రత్యేకంగా పురుషుడి గురించి ప్రస్తావన చేశాడు. పురుషుడు క్షేత్రజ్ఞుడు కాడు అని తెలుసు కాబట్టే పురుషం క్షేత్రజ్ఞం అని వేరువేరుగానే వివక్ష చేసి చెప్పాడు. ఇలా ఉండగా ప్రశ్ననే సరిగ్గా అర్థం చేసుకోకుండా ఇదం శరీరం కౌంతేయ అనే మాటకి పైన ఉండే సంస్కృతమైన సామాన్యమైన సంస్కృత జ్ఞానంతో శరీరం అంటే శరీరం, దానిలో ఉండే జీవుడే శరీరజ్ఞుడు అనేటటువంటి ఉద్దేశమే ఉండి ఉంటే ఆ విషయం అర్జునుడికి తెలుసు. అందుకే పురుషం అని శబ్దాన్ని పెట్టాడు. పురి శేతే ఇది పురుష. పురః అంటే శరీరం. పురంజరోపాఖ్యానంలో వింటాముగా. అలాంటి పురః అంటే శరీరం. శరీరంలో ఎప్పుడు కూడా ఉంటాడు జీవుడు. కాబట్టి పురుషుడు అంటే జీవుడు అని చెబుతారు. పురుషుడు ఎవరో అర్జునుడికి తెలుసు. అలా ఉన్నప్పుడు శరీరంలో ఉండే జీవుడి గురించి తెలిసిన అర్జునుడు మళ్ళీ దాని గురించి అడగాల్సిన అవసరం లేదు. శరీరం గురించి తెలిసి శరీరంలో ఉండే జీవుడి గురించి కూడా తెలుసుకుని ఉన్న అర్జునుడు ప్రత్యేకించి కూడా జీవుడి గురించి ప్రస్తావన చెయ్యి స్వామి, ప్రకృతి గురించి ప్రస్తావన చెయ్యి అని అడుగుతున్నారు అంటే ఇది ఏదో శరీరానికి సంబంధించిన జీవుడు అనే వివక్ష అర్జునుడికి లేదు. ఇంకా అధికమైనటువంటి విషయాన్ని ఉద్దేశంగా పెట్టుకొని తను కృష్ణ పరమాత్ముడిని ఈ రకంగా ప్రశ్నించడం అనేది జరిగింది. పురుషుడు గురించి తెలిసిన వాడు మళ్ళీ క్షేత్రజ్ఞుడి గురించి చెప్పు అని ఎందుకు అడగాలి? క్షేత్రమే శరీరం అయి ఉంటే దాన్ని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు అర్జునుడికి. కానీ అలా చెప్పాడు అంటే ఈ నాలుగు కూడా వేరుగానే ఉన్నాయి. ఈ నాలుగిటిని ఎందుకు ఇలా పిలుస్తారు, వాటి యొక్క విశేషమైన అంశాలని తెలియజేయి స్వామి అని శ్రీకృష్ణ పరమాత్ముని అడగడం జరిగింది. అలా శరీరము జీవుడు దీని గురించి తెలుసుకుని ఉన్న శరీరము జీవుడు వీటి గురించి తెలిసి ఉన్న అర్జునుడికి అవే చెబితే సిద్ధ సాధనత దోషం వస్తుంది శ్రీకృష్ణ పరమాత్ముడికి. అని కృష్ణ పరమాత్ముడు అలా చెప్పలేదు. ఇదం శరీరం కౌంతేయ అని అన్నాడు. ఇదం శరీరం అని అంటే ఎదురుగా ఉండేటటువంటి సమగ్రమైనటువంటి ప్రకృతిని శరీరం అని వివక్ష చేశాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఎందుకు ఏమిటా అనేది నేను వివరిస్తాను. ముందు ఈ శరీరాన్నే క్షేత్రం అని అంటారు. శరీరం గురించి ఎవరైతే తెలుసుకుని ఉన్నాడో అతడినే క్షేత్రజ్ఞుడు అని అంటారు అని చెప్పారు. ఇలా ఉండగా భగవత్ స్వరూప జ్ఞానస్య అంటే భగవంతుడి యొక్క స్వరూపము, ఆయన జ్ఞానం అనేది పూర్వోక్త దిశలో ముక్తి హేతు అని చెప్పారు.
భగవంతుడి గురించి తెలుసుకుంటే మోక్షం లభిస్తుంది అని చెప్పారు. అలాంటి భగవంతుడి గురించే చెప్పాలి, ఉన్నటువంటి సబ్జెక్టు మార్చేశాడేంటి అర్జునుడు అనే ఒక సందేహం చేసుకుని రాఘవేంద్ర స్వామి వారు దానికి సమాధానం చెబుతారు. క్షేత్రస్వరూపం మహాభూతాని ఇత్యాదిన కిమర్థమత్ర ఉచ్యతే. మోక్ష ప్రాప్తి కోసమని భగవంతుడి జ్ఞానం కావాలి అని చెప్పి భగవంతుడు కాని మహాతత్వం, అహంకార తత్వం, భూతాలు, పంచభూతాలు వీటి గురించి ఎందుకు అడుగుతూ ఉన్నాడు అర్జునుడు అని అడిగితే, దానికి క్షేత్రజ్ఞుడు అని పరమాత్ముడిని మనం తెలుసుకోవాలి అంటే ఆయనకి తెలిసిన క్షేత్రాల గురించి కూడా మనం తెలుసుకొని ఉండాలి. క్షేత్రం అంటే ఏమిటో తెలుసుకోకుండా క్షేత్రజ్ఞుడిని తెలుసుకుంటామంటే ఎలా కుదురుతుంది? ప్లాట్ గురించి తెలుసుకోకుండా ప్లాట్ ఓనర్ గురించి ఎలా తెలుసుకుంటారు? ఇది ప్లాట్ అని తెలిస్తే దానికి ఓనరు ఇతడు అని తెలుసుకుంటే పద్ధతి ఉంటుంది. అలా కాకుండా ఎలా పడితే అలా తెలుసుకోవడం అనేది కుదరదు. మొత్తానికి క్షేత్రం అంటే ఏమిటో తెలుసుకొని తద్విశిష్టుడైన వాడు పరమాత్మ అని తెలుసుకుంటే అది విశేషమైనటువంటి భగవద్ జ్ఞానం అనేది అవుతుంది. అలాంటి సామాన్యమైన భగవద్ జ్ఞానం గురించి ప్రస్తావన చేసి ఇక్కడ ఇంకా విశేషంగా భగవంతుడి జ్ఞానం గురించి ప్రస్తావన అనేది చేయాల్సిందిగా, చెప్పవలసిందిగా అర్జునుడు అడుగుతూ ఉన్నాడు. ఈ రకంగా క్షేత్రం క్షేత్రం క్షేత్రజ్ఞుడు అనేటటువంటి మాటతోనే భగవంతుడు అని అంటే క్షేత్రజ్ఞుడు, ఆయనకి క్షేత్రజ్ఞుడు అని ఎందుకు అంటారు అంటే క్షేత్రం అంటే ఏమిటో తెలుసుకోవాలిగా. క్షేత్రం అంటే ఏమిటో తెలిస్తే క్షేత్రజ్ఞుడు అనే దాన్ని మనం తెలుసుకోవచ్చు. క్షేత్రం అంటేనే తెలియదు, క్షేత్రజ్ఞుడు ఎలా తెలుసుకుంటారు? కాబట్టి సామాన్యంగా భగవద్జ్ఞానాన్ని చెప్పి విస్తారంగా విశేషంగా భగవద్జ్ఞానాన్ని తెలుపవలసిందిగా అర్జునుడు అడగడం అనేది జరిగింది. దానికి భగవంతుడు ఇదం శరీరం కౌంతేయ అని అనేశాడు. ఏమిటి ఇదం శరీరం కౌంతేయ అని అంటే శరీరం అనే శబ్దానికి అవ్యక్త తత్వం, మహత్తత్వం, అహంకార తత్వాలు, భగవంతుడి ఆవాస స్థానమైనటువంటి సమగ్రమైనటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో, ఎక్కడెక్కడెక్కడ భగవంతుడు ఉన్నాడో ఆ భగవంతుడు ఉండే అన్ని ప్రదేశాలని కూడా శరీరం శరీరం అని అంటారు. మన శరీరంలోనూ భగవంతుడు ఉంటాడు కాబట్టి శరీరం అని అంటాం. మన శరీరం కాకుండా అవ్యక్త ఆకాశం, మహత్తత్వం, పంచభూతాలు వాటిలోనూ కూడా భగవంతుడు ఉంటాడు. వాటిని కూడా శరీరం శరీరం అని అంటారు. ఎందుకు అంటే క్షీయతే స్థీయతే అత్ర భగవతః ఇది వ్యుత్పత్త్యా క్షేత్రం ఇత్యభిధీయతే. అవ్యక్త తత్వం, మహత్తత్వం మొదలైనవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో పదార్థాలు, వాటిలో భగవంతుడు క్షీయతే అంటే స్థీయతే ఉంటాడు, ఎల్లవేళలాను కూడా ఉంటాడు. భగవంతుడి చేత ఉండబడుతూ ఉన్నది కాబట్టి క్షేత్రం అని అంటారు ఈ అవ్యక్తాది తత్వాలని. శరీరం అని కూడా అంటారు. శరీరం అని అనేసి శరీరంతో పాటు క్షేత్రం అనేది కూడా దీన్నే అంటారు అర్జున అని అంటాడు శ్రీకృష్ణుడు. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రం. ఈ శరీరం అనేది ఏదైతే ఉందో అవ్యాకృత ఆకాశం మొదలైనవి ఏవైతే ఉన్నాయో వీటినన్నిటినీ శరీరం అని అంటారు. ఈ శరీరం అని పిలువబడే అవ్యాకృత ఆకాశాదులు అన్నీ కూడా ఏవైతే ఉన్నాయో వాటిని క్షేత్రం అని అభిధీయతే అని కూడా అంటారు అర్జున అని అంటాడు శ్రీకృష్ణుడు. అవ్యక్త తత్వాదులన్నిటినీ కూడా ఎందుకు శరీరం అని అన్నారు, అది ఎందుకు అనేది ముందు చెప్తాను. మొత్తానికి శరీర శబ్దంతో అవ్యాకృత ఆకాశం మొదలైనవన్నీ కూడా తీసుకున్నారు. మొదలైనవన్నీ తత్వాలు, పదార్థాలన్నీ తీసుకొని వాటిని క్షేత్రం అనే పేరుతో పలికాడు భగవంతుడు. ఈ అవ్యక్త తత్వాదులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా క్షేత్రం అని ఎందుకు అంటారండి అనేది అర్థం కాదు. కాబట్టి రాఘవేంద్ర స్వామి వారు దాన్ని వ్యాఖ్యానంలో చెబుతారు. క్షీయతే స్థీయతే ఉంటాడు పరమాత్ముడు ఎల్లవేళలా ఇక్కడే, వీటిలో పరమాత్ముడి చేత ఉండబడతాయి, పరమాత్ముడి యొక్క ఆవాస స్థానమై ఉన్నాయి ఇవి. కాబట్టే
క్షీయతే, రక్షణార్థం క్షీయతే. కాబట్టి క్షేత్రం అని అంటారు. ఎందుకుంటాడు భగవంతుడు వీటిలో అని అడిగితే, వాటిని త్రాయతే, రక్షణ చేయడానికి. క్షేత్రం, క్షేత్రాలు అనబడే అవ్యక్త తత్వం మొదలైనటువంటి తత్వాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ కూడా రక్షణ చేస్తాడు పరమాత్ముడు తను ఉంటూ. కాబట్టి పరమాత్ముడి చేత క్షీయతే, త్రాణార్థం క్షీయతే, రక్షణ కోసం ఉండబడుతుంది పరమాత్ముడి చేత, రక్షించడం కోసం ఉండబడుతుంది పరమాత్ముడి చేత. కాబట్టే వీటిని క్షేత్రం అని అంటారు. ఏతద్ అవ్యక్తాధికం, ఈ అవ్యక్త మొదలైనటువంటి తత్వాలు అనేవి ఏవైతే ఉన్నాయో వీటిని క్షేత్రం అనే శబ్దంతో ఈ రకంగా తెలుసుకోవాలి అని చెప్పారు. ఎవరు క్షేత్రం అనే శబ్దంతో చెప్పబడిన ఈ అవ్యాకృత ఆకాశం మొదలైనవన్నిటినీ కూడా తెలుసుకుంటాడో అలాంటి వాడిని క్షేత్రవిద అని అంటారు. అవ్యాకృత ఆకాశం, మహత్తత్వం, అహంకారతత్వం మొదలైనవన్నీ కూడా క్షేత్రం అయ్యాయి. ఎందుకు? రక్షించబడడం కోసం భగవంతుడి చేత ఉండబడతాయి, భగవంతుడి ఆవాసముతో యుక్తమై ఉన్నాయి కాబట్టి క్షేత్రం అని అయ్యాయి. ఇలా భగవంతుడి చేత రక్షించడం కోసం ఉండబడిన, ఆవాసము చేసుకొని ఉన్న ఈ సకల పదార్థాలన్నీ కూడా తెలుసుకొని ఉన్నవాడు ఎవరైతే ఉన్నాడో అతడిని క్షేత్రజ్ఞ అని అంటారు. ఆ క్షేత్రజ్ఞుడు అంటే ఇంకెవరో కాదు, క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి అని అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ ముందు శ్లోకంలో. ఆ క్షేత్రము అంటే ఇది, క్షేత్రజ్ఞుడు అంటే నేనే అని అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇలా భగవద్గీతకి విరుద్ధంగా ఇతరుల వ్యాఖ్యానం అనేది ఉన్నది కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ దాకా బాగానే ఉంది. శరీరం అనే శబ్దంతో అవ్యాకృత ఆకాశాదులన్నింటినీ కూడా ఎందుకండి తీసుకోవాలి అనే సందేహం ఒకటి మిగిలింది. దానికి సమాధానం చెబుతారు. ఈ అవ్యాకృత ఆకాశం సత్వగుణం, రజోగుణం మొదలైనవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తమ పరిణామముతో, తమ యొక్క పరిణామాలతో, తమ యొక్క పరివర్తనతో దేహాది వియోగాన్ని, సంయోగాన్ని జీవుడికి కలగజేస్తాయి. అంటే శ్రీం హింసాయామని ధాతు. శరీరం అని అంటే హింసించేది ఏదైతే ఉందో దాన్ని శరీరం అని అంటారు. ఎవరు హింసిస్తుంది, ఏది హింసించేది అంటే అవ్యాకృత ఆకాశం, ప్రకృతి, మూల ప్రకృతి, పంచభూతాలు ఇవన్నీ కూడా హింసించేవి. ఇవి ఎవరిని హింసిస్తాయండి అని అడిగితే జీవుడిని హింసిస్తాయి. ఎందుకంటే జడ పదార్థానికి దుఃఖం లేదు, భగవత్ పదార్థానికి దుఃఖం లేదు, ఇక మిగిలింది దుఃఖపడేవాడు జీవుడే. కాబట్టి జీవుణ్ణి హింసిస్తాయి ఇవన్నీ కూడా శ్రీం హింసాయాం అనేటటువంటి ధాతువుతో. ఇలా అవ్యాకృత ఆకాశం, సత్వగుణం, రజోగుణం, తమోగుణం, మహత్తత్వం, పంచభూతాలు మొదలైనవన్నీ కూడా ఒక నిమిత్తంతో జీవుడి యొక్క సంయోగ వియోగాల నిమిత్తకంగా హింసకు గురి చేస్తాయి. కాబట్టి శ్రీ హింసాయాం అనే ధాతువుని తీసుకొని ఒక నిమిత్తంతో జీవుణ్ణి హింసించేవి ఇవన్నీ కూడా అని చెప్పి వీటినన్నిటినీ కూడా శరీరం శరీరం అని అంటారు. శరీరం అనే శబ్దంలో శృం హింసాయాం అనే దాన్ని తీసుకొని శర హింస అనే అర్థాన్ని తీసుకున్నారు. శరీర అనే దానిలో శర అనే దానికి హింసించేది అని అర్థమైంది. శ్ర హింసాయాం అనే తీసుకొని శ్రకి శర అని అయ్యింది. శర అనే దానికి హింసించేది అని అయ్యింది. శరీరం అనే శబ్దంలో రెండు శబ్దాలున్నాయి. ఒకటి శర, రెండోది ఈర అని. శర అనే శబ్దం అర్థమైంది, జీవుణ్ణి ఒక నిమిత్తంతో హింసిస్తాయి అని. మళ్ళీ ఈర అనే శబ్దం ఎందుకు కలపాలి అని అడిగితే ఈర ప్రేరణే అని ధాతు. ఈర ప్రేరణే అనేటటువంటి ధాతువుని తీసుకొని శర
జీవుడిని ఒక నిమిత్తంతో హింసించేటటువంటి ఈ అవ్యాకృత ఆకాశం, ప్రకృతి మొదలైనవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో వాటిని ఈర్యతే ప్రేరణ చేస్తాడు పరమాత్ముడు. పరమాత్ముడి చేత ప్రేరేపింపబడుతుంది కాబట్టి వీటిని శైరా అని అంటారు. శర్చ తద్ ఈరం చ శరీరం అని అర్థం. శర హింసించేది, భగవంతుడి చేత ప్రేరేపింపబడేది కాబట్టి శర ఇర శర ఈర శరీర అని అంటారు. భగవంతుడి చేత ప్రేరేపింపబడేది అని ఎందుకు తీసుకోవాలి? జీవుడి చేత ప్రేరేపింపబడేది అని ఎందుకు తీసుకోకూడదు అని అడిగితే, శర హింసాయ హింసించేదే జీవుణ్ణి. అలా వాటి హింసని జీవుడు తప్పించుకోలేడు. అలాంటప్పుడు వాటిని ప్రేరణ ఎలా చేస్తాడు చెప్పండి? హింసించబడతాడుగా జీవుడు. హింసించబడడం అనేది మనకందరికీ అనుభవానికి వచ్చిన విషయమే. ఇలా ఉన్నప్పుడు హింసించబడేవాడైన జీవుడు వాడెలా తనని హింసించే వాటిని ప్రేరేపించగలడు? ఒకవేళ ప్రేరేపించే శక్తి వాడికి ఉండి ఉంటే వాటి చేత హింసయే కలగకుండా చూసుకునేవాడుగా. కామన్ సెన్స్. ఈ రకంగా ప్రకృత్యాదుల చేత హింసించబడేవాడై జీవుడు ఉన్నప్పుడు ఆ ప్రకృత్యాదులను ప్రేరేపించే సామర్థ్యమే వీడికి ఉంది అని అనుకుంటే అక్కడే పొరపాటు అవుతుంది. ఒకవేళ ఉండి ఉంటే తనని హింసించకుండా చూసుకునేవాడుగా. కానీ హింసించబడమా అందరికీ తెలిసినదే. శరీర సంయోగ వియోగాదులు, పదార్థాల సంయోగ వియోగాదులు ఏదైనా తీసుకోండి, మొత్తానికి దుఃఖ నిమిత్తం. ఈ రకంగా ఏదో ఒక నిమిత్తం చేసి మనల్ని హింసించడం, దుఃఖానికి గురి చేయడం అనేది ఇవి చేస్తూ ఉన్నప్పుడు వాటిని తమ అధీనం అనేది చేసుకోవడానికి సాధ్యం కాదు జీవుడికి. కాబట్టే వాటి చేత బాధపడుతూ ఉంటాడు. అలా ఉన్నప్పుడు ఈరా అనే శబ్దంతో ప్రేరేపించేవాడు ఒకడు ఉండాలి అని అయిందిగా. ఒకట జీవుడు ప్రేరేపించలేడు, వాడికి చేత కాదు. ప్రేరేపించేవాడే అయితే తనని హింసించకుండా చూసుకునేవాడు. అలా చూసుకోవడానికి కుదరట్లేదు. కాబట్టి జీవుడు శర అయిన ప్రకృత్యాదులను ప్రేరేపించేవాడు కాదు. సరే పోనీ శర అనే శబ్దంతో చెప్పబడిన ప్రకృత్యాదులన్నీ కూడా వాటంతటవే ప్రేరేపింపబడతాయి కదా అని అనుకుంటే అది పొరపాటు అవుతుంది. ఎందుకు అంటే వాటంతటవే ప్రేరేపింపబడేటటువంటిది అంటే వాటికి అవే ప్రేరణ అనేది కలగజేసుకోగలవు అనేది అయితే 24 గంటలు దుఃఖమే కలగజేయాలి జీవుణ్ణి. మోక్షం అనేది లేకుండా పోవాలి. ఎందుకు అంటే జడ పదార్థాలకి ఆలోచన శక్తి అనేది ఉండదు. ఎప్పుడు ఆపాలి, ఎక్కడ వెయ్యాలి, ఎక్కడ తీయాలి అనే సామర్థ్యం జడ పదార్థాలకి ఉండదు. మనం పిండి రుబ్బడానికి మషిన్ ఆన్ చేసేస్తే అది పిండిని అలా రుబ్బుకుంటూ వెళుతూ ఉంటుందే తప్ప ఆ పిండి అయిందా లేదా అనేది తెలుసుకునే సామర్థ్యం ఆ గ్రైండర్కి ఉండదు. అలాగే శర శబ్దంతో హింసించేటటువంటివైన ప్రకృత్యాదులన్నిటినీ తీసుకున్నప్పుడు ఆ ప్రకృత్యాదులన్నీ కూడా మనల్ని హింసించేటటువంటివై వాటికి అవే ప్రేరణని కలగజేసుకుంటాయి అని అనుకుంటే అప్పుడు 24 గంటలు మనల్ని హింసిస్తూనే ఉండాలి. కత్తి జడ పదార్థం, అది హింసించడానికి ఇవ్వబడింది, చేయబడింది. హింసించడానికే చేయబడినటువంటి ఖడ్గం అది హింసిస్తూనే ఉంటుందే తప్ప దాని వలన సుఖం అనేది కలగదుగా. ఎందుకు అంటే సుఖాన్ని కలగజేయాలి అనే ఆలోచన కానివ్వండి, దుఃఖాన్ని కలగజేయాలి అనేటటువంటి ఆలోచన కానివ్వండి ఆ ఖడ్గానికి ఉండదు. ఒకవేళ దుఃఖాన్ని కలగజేయాలి అనేదే ఉన్నా తనకు తానే అందరినీ నరుక్కుంటూ వెళ్ళాలి. కానీ అలా చేయదు కదా. అది వరలో పెట్టి వరలో ఉన్నప్పుడు దాన్ని తీసి ఎవడు ఎలా తిప్పుతాడో అలా తిరుగుతూ వెళ్తుందే తప్ప తనకు తనే సొంతంగా అందరినీ చంపుకుంటూ వెళ్ళేటటువంటి సామర్థ్యం హింసించేటటువంటిదైనా ఖడ్గానికి లేదు. అది జడ పదార్థం.
వాటికి స్వతః ప్రవృత్తి శక్తి అనేది లేదు. అంతేకాకుండా స్వతః ప్రవృత్తి అనేది ఒప్పుకున్నా అదే చేసుకుంటూ వెళతాయే తప్ప దుఃఖం లేకుండా చేసేటటువంటి పరిస్థితి, అంటే దుఃఖం లేనటువంటి పరిస్థితి లేకుండా పోవాలి జీవులకి. కానీ దుఃఖరహితమైనటువంటి పరిస్థితి కూడా ఉందిగా. ఇవే పంచభూతాలు మనకు దుఃఖాన్ని కలగజేస్తాయి అంటే అవే పంచభూతాల చేత సుఖము కూడా కలుగుతుందిగా అప్పుడప్పుడు. అలా ఉన్నప్పుడు పంచభూతాలకు తమకు తామే దుఃఖాన్ని కలగజేసే బుద్ధి లేదు, తమకు తామే సుఖాన్ని కలగజేసే బుద్ధి లేదు. తమకు తామే ఆ పనిని చేయగలిగేవి అయితే 24 గంటలు దుఃఖాన్ని కలగజేయాలి, లేదా 24 గంటలు సుఖాన్ని కలగజేయాలి. అలా కాకుండా ఒక రకంగా పనితీరుగా ఉన్న, ఒక రకమైన పనితీరు ఉన్న ఆ పదార్థాలు ఒకే రకంగా పని చేయాలి తప్ప వేరువేరుగా పనిచేసే సందర్భం చూస్తాముగా. అంటే ఆ ఒకే రకంగా పనితీరు ఉండేటటువంటి స్వభావం కలిగిన వాటి చేత సందర్భానికి తగ్గట్టు వేరువేరుగా పనులు జరుగుతూ ఉన్నాయి అంటే ఆ పనులు వేరువేరుగా జరిపించేవాడు ఒకడు, చేతనుడై ఉన్నాడు ఒకడు అనేది అర్థమవుతుంది అక్కడే. చేతనుడి ప్రవృత్తి లేకుండా జడ పదార్థం తనకు తానే స్వతహాగా ప్రేరణని పొందలేదు. ఇది మనం స్పష్టంగా తెలుసుకోవాలి. ఇలా ఉన్నప్పుడు హింసించేటటువంటివి వాటికి అవే ప్రేరణని కలగజేసుకోలేవు. అలా అయితే జీవుడా ప్రేరణ చేసేవాడు కాదు. ఎందుకు అంటే తను వాటి బాధను తట్టుకోలేకపోతున్నాడంటే తన అధీనమై ఉంటే తనకు దుఃఖం లేకుండా చేసుకునేవాడుగా. కాబట్టి జీవుడు కూడా హింస చేసేటటువంటి ప్రకృత్యాదులను ప్రేరేపించేవాడు కాదు అనేది తెలిసిపోతుంది. అలాగే ప్రకృత్యాదులకి కూడా స్వతః ప్రేరణ అనేది లేదు అనేది తెలుస్తుంది. అలాంటప్పుడు ప్రేరణ ఇంకెవరో దాన్ని ప్రేరణ చేసేవాడు ఉన్నాడు అనేది అర్థమవుతుంది. అదే ఎవరు అంటే భగవంతుడు అనే చెప్పాలి. కాబట్టి వీటినన్నిటినీ కూడా శయనం అని అనడానికి కారణం ఏమిటి అంటే హింసాయాం నానా రకాలుగా జీవులని సంయోగ వియోగాదుల నిమిత్తంతో హింసిస్తాయి. భగవంతుడి చేత ఈర్యతే ప్రేరేపింపబడతాయి ప్రకృత్యాదులు. కాబట్టి శరీరం అని అంటే పంచభూతాలు, తత్వాలు, ఇది 24 తత్వాలు, ప్రకృత్యాదులు, మొత్తానికి సమగ్రమైనటువంటి ప్రపంచం. ఏది హింసించేటటువంటిదై ఉన్నదో, ఏది ప్రేరేపింపబడుతూ ఉన్నదో అదంతయు కూడా శరీరం అని అంటారు. ఆ లెక్కలో చూస్తే నానా రకాలుగాను కూడా సమగ్రమైన జగత్తు శరీరం అనే శబ్దంతో పిలువబడుతూ ఉన్నది. దాన్నే స్పష్టీకరణ చేశాడు. ఏ శరీరం అనే వ్యుత్పత్తితో హింసాయాం ఈర్యతే భగవతా ప్రేర్యతే అనే వ్యుత్పత్తితో ఈ సమగ్రమైన జగత్తుని కూడా శరీరం అని అంటారో, అలా శరీరం అని పిలువబడే జగత్తే క్షేత్రం అర్జున అని అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇలా క్షేత్రం మిత్యభిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహు క్షేత్రజ్ఞం ఇది తద్విదః. ఎవరు ఈ రకంగా శరీరం అనే పేరుతో పిలువబడే, క్షేత్రం అనే పేరుతో పిలువబడే సమగ్రమైన జగత్తు గురించి సంపూర్ణంగా తెలుసుకుని ఉన్నాడో అతడిని క్షేత్రజ్ఞుడు అని అంటారు. ఎవరా క్షేత్రజ్ఞుడు అని అడిగితే, క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్రజ్ఞయోర్జ్ఞానం యత్తచ్ జ్ఞానం మతం మమ. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్రజ్ఞయోర్జ్ఞానం యత్తచ్ జ్ఞానం మతం మమ. క్షేత్రం గురించి తెలుసుకుని ఉన్నవాడు భగవంతుడు మాత్రమే. కాబట్టి భగవంతుడినే క్షేత్రజ్ఞం చ మాం విద్ధి, నన్ను తెలుసుకో, నేనే క్షేత్రజ్ఞుణ్ణి అని అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ.
కాదండి, జీవులకి కూడా కొద్దిగా తెలుసుగా. బ్రహ్మదేవుడిని తీసుకుందాం, మనకు అంతంత మాత్రమే తెలుసు. బ్రహ్మదేవుడికి మహత్తత్వం గురించి మొత్తం తెలుసుగా. రుద్రదేవుడికి అహంకార తత్వం గురించి మొత్తం తెలుసు కదా. అలాంటప్పుడు వాళ్ళనెందుకు మనం క్షేత్రజ్ఞుడు అని అనకూడదు అని అడిగితే, క్షేత్రజ్ఞ అని ఎవరినంటారు అర్జున? సర్వక్షేత్రేషు యః జ్ఞాయతే. అన్ని క్షేత్రాల గురించి ఎవరికి సంపూర్ణంగా తెలుసో అతన్ని క్షేత్రజ్ఞుడు అని అంటారు. కొద్దిగా తెలుసు కొద్దిగా తెలియదు అంటే అతడిని జ్ఞాని అని అనరు, అజ్ఞాని అని అంటారు. అన్ని తెలిసిన వాడినే జ్ఞాని అని అనాలి. అలాంటప్పుడు సర్వక్షేత్రేషు, అవ్యక్తత్వాది సకల క్షేత్రాల్లోనూ కూడా జ్ఞానం ఉన్నవాళ్ళు అంటే అది భగవంతుడే తప్ప బ్రహ్మదేవుడికి కూడా మహత్తత్వం మీరి లేదు. రుద్రదేవుడికి అహంకార తత్వానికి మీరి లేదు. అలాంటప్పుడు జీవులే అయిన బ్రహ్మదేవుణ్ణో రుద్రదేవుణ్ణో క్షేత్రజ్ఞుడు అని అనడానికి లేదు. సర్వక్షేత్రాల గురించి ఎవరికి తెలుసో, సకల క్షేత్రాలు, అవ్యక్త తత్వం మొదలైనవన్నీ కూడా క్షేత్రాలే. అవన్నీ ఏవైతే ఉన్నాయో వాటి గురించి సంపూర్ణంగా తెలుసుకుని ఉన్నవాడు ఎవడైతే ఉన్నాడో అతన్నే క్షేత్రజ్ఞుడు అని అంటారే తప్ప జీవుణ్ణి క్షేత్రజ్ఞుడు అని అనడానికి లేదు అని అంటారు. ఇలా అవ్యక్త తత్వం, అహంకార తత్వం మొదలైనవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ క్షేత్రాలే. వాటి గురించి సంపూర్ణంగా తెలుసుకుని ఉన్నవాడు క్షేత్రజ్ఞుడు అయినవాడు అనేటటువంటి విషయాన్ని చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇక్కడ రామానుజుల వారి సంప్రదాయం, విశిష్టాద్వైత సంప్రదాయంలో మాం అనే శబ్దానికి లక్ష్మీదేవి అని చెబుతారు వాళ్ళు. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి. మాం అంటే మా అంటే లక్ష్మీదేవి, మాం అంటే లక్ష్మీదేవినే క్షేత్రజ్ఞురాలు అని తెలుసుకో అని చెప్పినట్టు అయింది కదా శ్రీకృష్ణ పరమాత్ముడు అని వాళ్ళు వ్యాఖ్యానం చేస్తారు. కానీ అర్జునుడి ప్రశ్నలోనే అది తప్పు అని తెలిసిపోతుంది. ప్రకృతి అని ప్రత్యేకంగా అడిగేశాడు. ప్రకృతి అంటే లక్ష్మీదేవి అని తెలిసిపోయింది. అలాంటప్పుడు ఇక్కడ ప్రత్యేకంగా మాం అంటే లక్ష్మీదేవిని తెలుసుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఈ రకంగా క్షేత్రజ్ఞం చాపి మాం అంటే నన్నే అని అంటున్నాడే తప్ప శ్రీకృష్ణ పరమాత్ముడు లక్ష్మీదేవిని తెలుసుకో అని అనడానికి లేదు. ఆ లక్ష్మీదేవికి కూడా సర్వక్షేత్రేషు, అన్ని క్షేత్రాల్లోనూ కూడా ఉన్న విషయం అనేది తెలియాలి. కానీ క్షేత్రం క్షేత్రం అంటే ఏమిటి? క్షీయతే, పరమాత్ముడి చేత ఉండబడేటటువంటిది ఏదైతే ఉందో అది సంపూర్ణము కూడా క్షేత్రం అని చెప్పారు. అలాంటప్పుడు భగవంతుడిలో భగవంతుడే ఉంటాడు. అలాంటి భగవంతుడిలో భగవంతుడే ఉన్నప్పుడు ఆయన కూడా క్షేత్రం అని అయ్యాడు. ఎందుకు? స్థియతే, అక్కడ తనలో తనే ఉన్నాడుగా. అలా అయి భగవంతుడు కూడా క్షేత్రం అయ్యాడు. అలాంటి భగవంతుడి గురించి మొత్తం తెలుసా లక్ష్మీదేవికి? లేదు. కాబట్టే భగవంతుడి గురించి మొత్తం తెలిసినవాడు అంటే భగవంతుడే. ఆ అభిప్రాయాన్ని పెట్టుకుంటే ఇక్కడ మాం అనే శబ్దానికి లక్ష్మీదేవి కాదు, శ్రీకృష్ణ పరమాత్ముడే అనేది స్పష్టమవుతుంది. కాబట్టి క్షేత్రజ్ఞం అని అంటే నన్నే క్షేత్రజ్ఞుడు అని తెలుసుకో అర్జున అని అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇలా క్షేత్రం, ప్రకృతి ఆదులు వచ్చేసాయి. ప్రకృతి అంటే లక్ష్మీదేవి కూడా వచ్చేసింది. క్షేత్రజ్ఞుడు అంటే వాటి గురించి సంపూర్ణంగా తెలిసినవాడు అనే వాడినే క్షేత్రజ్ఞుడు అని అంటారు. ఈ రెండిటి గురించి ఏదైతే జ్ఞానం అనేది మనం పొందుతామో దాన్నే సరిగ్గా జ్ఞానం అని అంటారు. తత్క్షేత్రం యచ్చ యాదృక్చ యద్వికారి యతశ్చ యత్ సచయో యత్ ప్రభావశ్చ తత్సమాసేన మే శృణు. తత్క్షేత్రం యచ్చ యాదృక్చ యద్వికారి యతశ్చ యత్
సచయో యత్ ప్రభావశ్చ తత్సమాసేన మే శృణు. ఈ శ్లోకంలోనూ కూడా మాం అనే శబ్దంతో లక్ష్మీదేవిని తీసుకోవడానికి లేదు అని చెప్పినట్టయింది. ఎందుకు అంటే క్షేత్రజ్ఞురాలు లక్ష్మీదేవి అని వివక్ష చేసుకుని ఉంటే శ్రీకృష్ణుడు ఒకవేళ క్షేత్రజ్ఞురాలు అంటే లక్ష్మీదేవి అనే మాటనే చెప్పాలి అని అనుకుని ఉండి ఉంటే ఏం చెప్పాలి ఈ శ్లోకంలో? తత్ క్షేత్రం యచ్చ యాదృచ్ఛ. క్షేత్రం అనేది ఎటువంటిదో, ఏ రకంగా ఉంటుందో, ఎటువంటి వికారాలు దాంట్లో కలుగుతాయో, ఎందువలన అటువంటి వికారాలు కలుగుతాయో ఆ సమగ్రము కూడా తెలుసుకో. యత్ ప్రభావశ్చ, ఆ క్షేత్రం అనేది ఎటువంటి ప్రభావము కలిగి ఉన్నదో, సచయో యత్ ప్రభావశ్చ తత్సమాసేన మే శృణు, దాన్ని నువ్వు సంపూర్ణంగా విస్తారంగా మే శృణు, నేను చెబుతూ ఉండగా విను అని అంటాడు శ్రీ కృష్ణ పరమాత్మ. ఒకవేళ క్షేత్రజ్ఞురాలు మాం లక్ష్మీదేవి అని అయి ఉంటే మాం ప్రతి గచ్చ తేన శృణు అని చెప్పాలి. అలా లక్ష్మీదేవి దగ్గర వెళ్ళి ఆవిడ దగ్గర విను, ఆవిడ దగ్గర వెళ్ళి విను అని చెప్పాలి. కానీ అలా చెప్పలేదు శ్రీకృష్ణ పరమాత్ముడు. మే శృణు, నన్ను విను, నా గురించి విను, నువ్వు నేను చెప్పేది విను అని అంటాడే తప్ప లక్ష్మీదేవి గురించి వెళ్ళి ఆవిడ దగ్గర తెలుసుకో అని అనట్లేదు ఇక్కడ. దాంతోనే ఈ శ్లోకంలో మేష్రుని అనే మాటతోనే మాం విద్ధి అనే మాటకి లక్ష్మీదేవి తెలుసుకుని ఉన్నది ఆవిడే క్షేత్రజ్ఞురాలు అనే మాట అది తప్పుతుంది అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ స్పష్టంగా తెలుసుకోవాలి. తత్ క్షేత్రం యచ్చ యాత్రిక్చ యద్వికారి యతశ్చ యత్ సచయో యత్ ప్రభావశ్చ తత్సమాసేన మే శృణు. భగవంతుడి ఆవాస స్థానమైన క్షేత్రపదముతో చెప్పబడిన దేహాదుల నిమిత్తకంగా జీవుణ్ణి హింసకి గురి చేసేటటువంటి వాటికై కారణాలయ్యున్న భగవంతుడి చేత ప్రేరేపింపబడి ఉన్న శరీర శబ్దముతో పిలువబడుతూ ఉన్న అవ్యక్తత్వాది తత్వాలు, అవ్యక్తాకాశం మొదలైనటువంటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నిటి స్వరూపం ఎలాంటిది, ఎటువంటి వికారాలు వాటిలో కలుగుతాయి, ఏ నిమిత్తంతో వాటిలో వికారం అనేది జరుగుతుంది, ఏ రకమైనటువంటి ప్రవృత్తి అనుకూలమైన ధర్మయుక్తమై ఉన్నది, ఏ రకమైనటువంటి ప్రవృత్తికి అది గురి అవుతుంది, ఇవన్నీ కూడా నేను విస్తారంగా చెబుతాను, విని తెలుసుకో అని అంటాడు శ్రీ కృష్ణ పరమాత్మ. వీటిని ప్రేరేపించేవాడు ప్రవర్తకుడు ఎవరైతే ఉన్నాడో అతడి స్వరూపం ఎలాంటిది, అతడి ప్రభావం ఎలాంటిది, అతడి అధీనంగా ఇవి ఎలా ప్రేరేపింపబడతాయి, ఇవన్నీ కూడా సమాసేన సంక్షేపంగా చెబుతాను విను అని అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ. విను అని చెప్పి నేను చెప్తున్నాను కాబట్టి విను అని మాత్రమే కాదు, నేను చెప్పేదానికేనే ప్రమాణం అనేది ఉన్నది, ప్రామాణికమై ఉన్నది. నేను చెప్పేదేనే ఋషులు మునులు మొదలైన వాళ్ళందరూ కూడా చెబుతారు. ఋషిభిర్ బహుదా గీతం ఛందోభిర్ వివిధై పృథక్ బ్రహ్మసూత్ర పదైశ్చైవ హేతుమద్భిర్ వినిశ్చితం. ఋషిభిర్ బహుదా గీతం ఛందోభిర్ వివిధై పృథక్ బ్రహ్మసూత్ర పదైశ్చైవ హేతుమద్భిర్ వినిశ్చితం. ఋషుల చేత చెప్పబడుతున్నది. ఋషులు మాత్రమే కాదు, ఋషులు ద్రష్టారులైన మంత్రద్రష్టారులైనటువంటి ఋషులు, అటువంటి మంత్రద్రష్టారులైన ఋషుల చేత చెప్పబడేదే నేను చెప్పే విషయం. ఛందోభిః వివిధైః, వేరువేరుగా ఉండేటటువంటి వేరువేరు వివిధ ప్రకారాలుగా ఉండే వేద మంత్రాలు, ఆ వేద మంత్రాలు కూడా నేను చెప్పే విషయాన్ని చెబుతూ ఉన్నాయి. ప్రత్యేకంగా వీటి గురించి ప్రస్తావన అనేది చేశారు. బ్రహ్మసూత్ర పదైశ్చైవ, బ్రహ్మసూత్రాల్లోనూ కూడా ఈ ప్రకృతి పురుషుల గురించి, క్షేత్రజ్ఞుడి గురించి కూడా చెప్పబడి ఉన్నది. హేతుమద్భి పదైశ్చ,
హేతుమద్భి అంటే న్యాయోపేతమైనటువంటి పదాలు, న్యాయశాస్త్రం, మీమాంసా శాస్త్రం. అటువంటి న్యాయ వేదాంత మీమాంసా శాస్త్రాల ద్వారా నిర్ణయించబడిన బ్రహ్మసూత్రాలు అనబడే హేతుమద్భిర్ పదైశ్చైవ, న్యాయోపేతమైనటువంటి పదాలు, నిర్ణయాత్మకమైన గ్రంథాలు, నిర్ణయాత్మకమైన నిర్ణయం చేసేటటువంటి గ్రంథం బ్రహ్మసూత్రాలు. అటువంటి బ్రహ్మసూత్రము చేతను కూడా నిర్ణయించబడినదే నేను నీకు చెబుతూ ఉన్నాను అర్జున అని అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఏమిటి ఆ ప్రకృతి అనేది అని అడిగితే, మహాభూతాన్యహంకారో బుద్ధిరవ్యక్తమేవ చ ఇంద్రియాణి దశైకం చ పంచచేంద్రియ గోచరాః. మహాభూతాన్యహంకారో బుద్ధిరవ్యక్తమేవ చ ఇంద్రియాణి దశైకం చ పంచచేంద్రియ గోచరాః. మహాభూతాలు, అహంకారతత్వం, మహత్తత్వం, అహంకారతత్వం, బుద్ధితత్వం, ఇంద్రియాదులు 10, 11వది మనస్సు, ఇంద్రియాలకి విషయమైన శ్రోత్రాది ఇంద్రియాలకి సబ్జెక్ట్స్ అయిన శబ్దస్పర్శ రూపరస గంధాదులు, ఇవన్నిటినీ కూడా క్షేత్రం అనే తెలుసుకో. ఎందుకు అంటే వీటన్నిటిలోనూ నేనే ఉంటాను. మహత్తత్వంలోనూ ఉంటాను, అహంకార తత్వంలో ఉంటాను, బుద్ధిలో, అవ్యాకృత ఆకాశములో, ఇంద్రియాలలో, మనస్సులో, బుద్ధిలో, ఇంద్రియ విషయాలైన పంచ శబ్దస్పర్శ రూపరస గంధాదులు, వాటన్నిటిలోనూ కూడా భగవంతుడు ఉంటాడు. కాబట్టి వాటినన్నిటినీ కూడా క్షేత్రం క్షేత్రం అని అంటారు. ఇచ్ఛాద్వేష సుఖం దుఃఖం సంగాతశ్చేతనాధృతి ఏతత్ క్షేత్రం సమాసేన సవికారం ఉదాహృతం. క్షేత్రం అంటే మహత్తత్వం, అహంకారతత్వం మొదలైనవన్నీ అని చెప్పాడు. అవి ఎటువంటి వికారాలు కలిగినవి అని అడిగితే, ఇచ్ఛ, ద్వేషం, సుఖం, దుఃఖం, ఇవే మొదలైనటువంటి నానా రకాలుగాను కూడా వికారాలు కలిగి ఉన్నటువంటిదై ఉన్నాయి. ఈ క్షేత్రము వలన, క్షేత్రము ద్వారా నానా ప్రకారాలుగాను కూడా వివిధ రీతిలో వికారాలు అనేవి కలుగుతూ ఉంటాయి. ఇచ్ఛ, ద్వేషం, సుఖం, దుఃఖం మొదలైనవన్నీ కూడా దేహం, మనస్సు యొక్క 4 రకాలుగా ఉండే ప్రభేదాలు, ధృతి, ధైర్యం, ఇవే మొదలైనవన్నీ కూడా క్షేత్రానికి సంబంధించి లేదా క్షేత్ర నిమిత్తకంగా జీవుడికి కలిగేటటువంటి వికారాలు. ఈ రకంగా చెప్తూ ఉన్నారు. అంత మాత్రమే కాకుండా ఈ మహత్తత్వం, అహంకారతత్వం మొదలైన తత్వాలు, వాటికి నియామకులైన అభిమాని దేవతలు, వాళ్ళని కూడా అదే శబ్దంతో తీసుకో. ఎందుకు అంటే వాళ్ళలోనూ కూడా పరమాత్ముడు ఉంటాడు, వాళ్ళలోనూ కూడా భగవంతుడు ఉంటాడు. కాబట్టి వాళ్ళని కూడా క్షేత్రం క్షేత్రం అని అంటారు. సామాన్యంగా తత్వాభిమాని దేవతల గురించి మనకు తెలిసినదే. అగ్ని జిహ్వేంద్రియం, చక్షుష్ ఇంద్రియానికి సూర్యుడు, రసనేంద్రియానికి వరుణుడు, బుద్ధి బ్రహ్మదేవుడు, పార్వతీదేవి, అవ్యక్తం అంటే లక్ష్మీదేవి, ఇంద్రియాలు మనోభిమాని దేవతలు మొదలైనవి ఏవైతే ఉన్నాయో ఇవన్నిటినీ కూడా క్షేత్రం అని అంటారు. వాటి వలన కలిగేటటువంటి వికారాలు కూడా ఈ రకాలుగా ఉన్నాయి. అంత మాత్రమే కాకుండా అమానిత్వం, అదంబిత్వం, అహింస, శాంతిరార్జవం, ఆచార్యోపాసనం, శౌచం, స్థైర్యం, ఆత్మ వినిగ్రహ, ఇంద్రియార్థేషు వైరాగ్యం, అనహంకార ఏవచ, జన్మ మృత్యు జరావ్యాధి దుఃఖదోషాను దర్శనం, అసక్తిర్ అనభశ్వంగ, పుత్రదార గ్రహాదిషు నిత్యం చ సమచిత్తత్వం, ఇష్టానిష్టోపపత్తిషు, మయి చ అనన్య యోగేన భక్తిరవ్యభిచారిణి, వివిక్త దేశ సేవిత్వం,
అరతిర్ జన సంసది అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం ఏతచ్ జ్ఞానం ఇది ప్రోక్తం అజ్ఞానం యథతోన్యథ. వికారాలు అనేవి ఏమిటో చెప్పారు. వికారాలతో పాటు జ్ఞానం అంటే ఏమిటి అని అడిగాడు అర్జునుడు. జ్ఞానం అనే దాన్ని కూడా ప్రస్తావన చేస్తాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఏమిటి జ్ఞానం అని అంటే అమానిత్వం, అంటే మనల్ని స్తోత్రం చేసుకోకుండా ఉండడం, ఆత్మశ్లాఘ అనేది లేకుండా ఉండడం, దంభం అనేది లేకుండా ఉండడం, హింస చేయకుండా ఉండడం, శాంతి అంటే సహనం చెయ్యాలి, సహనం చేసేటటువంటి సామర్థ్యం ఉండడం, మన అల్పత్వం అనేది తెలిసినా ఆ అల్పత్వాన్ని అధికంగా ప్రదర్శించడానికి ప్రయత్నం చేయడం, అంటే అల్పత్వం ఉన్న ఆ అల్పత్వాన్ని దాచిపెట్టి లేని మహత్వాన్ని ప్రదర్శించడాన్ని దంభం అని అంటారు. ఆ దంభరాహిత్యమై ఉండడం, సన్మార్గంలో ధర్మ మార్గంలో మనస్సు, మాటలు, కర్మలు, చేతలు ఇవన్నీ కూడా సన్మార్గంలో ఉండడాన్ని ఆర్జవం అని అంటారు. ఆచార్యుల ఉపాసన, జ్ఞానుల సేవ, జ్ఞానినాం సేవ. ఆచార్యోపాసనం అంటే జ్ఞానుల సేవ. బాహ్యాంతర శుద్ధి, మనస్సుని శుద్ధం చేసుకోవడం, బాహ్య శౌచాదులు కలిగి ఉండడం. శౌచంతో ద్వివిధం ప్రోక్తం, బాహ్య అభ్యంతర శుచి. బాహ్య శౌచం మృజ్జలాదుల ద్వారా మనకు కలిగేటటువంటిది. అంతఃశౌచం భావశుద్ధి, మనస్సు అనేది నిజమైనటువంటి ఆలోచనలు లేకుండా, కుచితమైనటువంటి ఆలోచనలు లేకుండా మంచి ఆలోచనలు కలిగి ఉండడాన్ని అంతఃశుద్ధి అని అంటారు. భయాదుల వలన స్వధర్మాన్ని త్యజించకుండా ఉండడం, దాన్ని స్థైర్యం అని అంటారు. మనస్సుని దుష్ట విషయాలకు వెళ్లకుండా నిగ్రహం చేసుకోవడాన్ని ఆత్మ వినిగ్రహ అని అంటారు. ఇంద్రియార్థేషు వైరాగ్యం, ఇంద్రియాలు వాటికి అర్థాలు, శబ్దస్పర్శ రూపస గంధాదులు, వాటి విషయంలో యథోగ్యమైన యథోచితమైన స్వవర్ణ విహితమైన భోగాలని పొందడం మాత్రమే, నిషిద్ధమైన భోగాల్ని పొందకుండా ఉండడం. అహంకారం, నేనే చేస్తున్నాను అనే భావన లేకుండా ఉండడం. అంతేకాకుండా నేనే గొప్పవాడిని అనేటటువంటి భావన కూడా లేకుండా ఉండడం. జననం, మరణం, వృద్ధాప్యం, వ్యాధులు ఇవే మొదలైన వాటి నిమిత్తకంగా దుఃఖం అనేది కలుగుతుంది, వీటి వలన దోషం అనేది కలుగుతుంది అనే విషయాన్ని నిరంతరంగానూ కూడా చింతన చేస్తూ వైరాగ్యంతో ఉండడానికి ప్రయత్నం చేయడం, అనుక్షణం అనుసంధానం చేయడం. దుఃఖ దోషాను దర్శనం అని అంటే వీటిని నిరంతరంగానూ కూడా అనుసంధానం చేసుకుంటూ ఉండాలి, చింతన చేసుకుంటూ ఉండాలి. పుత్రధార గ్రహాదులలో అతి ఆసక్తి లేకుండా ఉండడం, అతి పక్వమైనటువంటి స్నేహం కూడా లేకుండా ఉండడం. భగవంతుడు కాక మిగిలిన వస్తు విషయాలలో అతి అధికమైనటువంటి స్నేహం అనేది లేకుండా ఉండడం, స్నేహం అనేది అధికంగా చేయకుండా ఉండడం, రెండూ కూడా చెప్తా. అతి ఆసక్తి కూడా ఉండకూడదు, అలాగే స్నేహభావం అనేది కూడా ఉండకూడదు. అసలు వాళ్ళ మీద అసలు స్నేహం అనేది లేకుండా ఉండడం అనేది కూడా ఉండకూడదు. అసక్తి అనవిశ్వంగా రెండూ చెప్పాడు. పుత్రధార గ్రహాదులు, పుత్రధార గ్రహాదులలో స్నేహభావం ఉండాలి. అంతేకాకుండా అతి పరిపక్వమైన స్నేహం కూడా ఉండకూడదు. కొద్దిపాటి యథాయోగ్యమైనటువంటి స్నేహం ఉండాలి, యోగ్యతకు తగ్గట్టు స్నేహం. భగవంతుడి కంటే అధికమైన స్నేహం ఎవరి మీద కూడా చేయకూడదు, తారతమ్యానికి తగ్గట్టే స్నేహం అనేది చేయాలి.
ఇష్టము అనిష్టము రెండూ కలిగిన వాటిని సమానంగా స్వీకరించడం, రెండు సందర్భాల్లోనూ కూడా మనస్సు యొక్క స్థైర్యాన్ని కొనసాగించడం సమచిత్తత్వం అనే మాటతో చెప్పారు. నానా రకాలుగా ఈ అనిష్టమైనవి ఇష్టమైనవి వాటి యొక్క ప్రాప్తి లేదా వియోగం ఇత్యాదులేవి కలిగిన హర్ష విషాదాలు లేకుండా ఉండడం ఏదైతే ఉందో ఇది అంతయు కూడా జ్ఞానం అని అంటారు. అనన్యయోగేన రమా బ్రహ్మాది దేవతలందరికంటే సర్వోత్తముడైన వాడు, సర్వగుణపూర్ణుడు, సర్వాధికమైన స్నేహం మన మీద చేసేవాడు ఆ పరమాత్మ అనేటటువంటి విషయాన్ని గట్టిగా దృఢపరచుకొని ఆ భగవంతుడి విషయంలో అవ్యభిచరితమైన అప్రవృద్ధమానమయ్యేటటువంటి నిరంతరంగానూ ప్రవృద్ధమానమయ్యేటటువంటి భక్తిని కలిగి ఉండడం, వివిక్త దేశ సేవిత్వం అరతరి జనసంసద్ జన సమూహాల్లో అధికంగా ఉండకుండా ఉండడం, ఏకాంత ప్రదేశాల్లో పరమాత్ముడి చింతన అనేది అధికంగా చేయడానికి ప్రయత్నం అనేది చేయడం, ఈ రకంగా ఏదైతే ఉందో ఇదంతయు కూడా జ్ఞానం అని అనిపించుకుంటుంది. అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం ఏతత్ జ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యదతోన్యథ. అధ్యాత్మ జ్ఞానం పరమాత్ముడిని అధికృతించి అంటే పరమాత్ముడిని ముఖ్యంగా పెట్టుకొని ఆ పరమాత్ముడి యందు విశేషంగా అధిష్ఠితమైన జ్ఞానం అది ఆధ్యాత్మ జ్ఞానం అని అంటారు. నిత్యము కూడా ఉండాలి. తత్వజ్ఞానార్థ దర్శనం అప్రోక్ష జ్ఞాన ప్రాప్తి కొరకని నిరంతరంగా శాస్త్రాల పర్యాలోచన అనేది చేస్తూ ఉండడం, ఇదంతయు కూడా ఏదైతే ఉందో దీన్ని జ్ఞానం అని అంటారు. అంటే జ్ఞాన సాధనం అని అంటారు. అప్రోక్ష జ్ఞానానికి సాధనం ఇదంతయు కూడా అని అభిప్రాయం. జ్ఞానం అంటే ఇదేంటండి జ్ఞానం అని అనుకోకండి. జ్ఞానం అంటే జ్ఞాన సాధనం అని అర్థం. అంటే అపరోక్ష జ్ఞాన ప్రాప్తి కలగాలి అంటే ఇవన్నీ ఉండాలి. అమానిత్వం, అదంబిత్వం, అహింస, క్షాంతిరార్జవం, ఆచార్యోపాసనం, శౌచం, స్థైర్యం, ఆత్మ వినిగ్రహ, అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం, తత్వజ్ఞానార్థ దర్శనం, నిత్య శాస్త్ర పర్యాలోచన ఇత్యాదులన్నీ కూడా చేయడం ఏదైతే ఉందో దీని జ్ఞానం అంటే జ్ఞాన సాధన అని అంటారు. ఇది కాకుండా దీనికి విరుద్ధమైనది ఏది ఉన్నానో కూడా అది అజ్ఞానానికి కారణమవుతుంది. భగవత్ విపరీతమైనటువంటి అనిష్టానికి కారణమయ్యేటటువంటిది అజ్ఞానం. అది అజ్ఞానానికి సాధనం అనేటటువంటి మాటని చెబుతూ ఉన్నారు. ఇలా ప్రకృతి పురుషుడు గురించి ప్రస్తావన చేసి క్షేత్రం అంటే ఏమిటో క్షేత్రజ్ఞుడు అంటే ఏమిటో చెప్పి జ్ఞానం అడిగాడు. జ్ఞానం గురించి కూడా అంటే జ్ఞాన సాధన అంటే ఏమిటి అని అడిగాడు అర్జునుడు. జ్ఞాన సాధనని కూడా చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ. జ్ఞేయం అనేది అడిగాడు. జ్ఞేయం అనేటటువంటి విషయాన్ని కూడా చెబుతారు. జ్ఞేయం అంటే విశేషంగా సామాన్యంగా మనం చెప్పుకోవడం చాలా శ్లోకాలు ఉన్నాయి. సుమారుగా 35 శ్లోకాలు ఉన్నాయి. అన్ని చెప్పుకుంటూ వెళితే ఇంకో గంట పడుతుంది. కాబట్టి సంక్షిప్తంగా జ్ఞేయం అనే శబ్దానికి ముఖ్యంగా ఇవన్నీ సాధనాలు చేసుకుంటూ శాస్త్ర పర్యాలోచన చేసుకుంటూ భగవంతుడి గురించి మనం తెలుసుకోవాలి. సామాన్యంగా భగవంతుడినే జ్ఞేయం అని చెప్పారు. ఆ భగవంతుడిని విశేషాకారంగా మనం ఎలా తెలుసుకోవాలా అనేది చెబుతాడు ముందు శ్లోకాల్లో శ్రీకృష్ణ పరమాత్ముడు. సర్వత పాణిపాదం, సర్వతో అక్షిశిరోముఖం, ఇవే శ్లోకాలు అన్నిట్లోనూ కూడా విశేషంగా భగవంతుడి గురించి ప్రస్తావన అనేది చేశాడు. భగవంతుడే చెబుతాడు. అదేమిటా అన్నది విస్తారంగా ఉంటుంది. మళ్ళీ ఇంకేదైనా సందర్భంలో మనం తెలుసుకుందాం. ఇవాళకి క్షేత్రం, క్షేత్రజ్ఞుడు, జ్ఞాన సాధనం ఏమిటో అనే దాన్ని తెలుసుకున్నాం. ఇంతటితో శ్రీకృష్ణ అర్పణమస్తు.